శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఈ శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియచేస్తూ ఉన్నాము. ఈ నూతన సంవత్సరం యొక్క ప్రారంభ దినాలలో మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషంగాను ఉన్నారు అని మిమ్ములను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రియులారా, దేవుడు తన కృపను బట్టి మరొక సంవత్సరాన్ని మనకు బహుమానంగా ఇచ్చి ఉండగా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో మన వ్యక్తిగత కుటుంబ సామాజిక జీవితాలకు సంతోషకరమైన ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మనము ఏమి చేయాలి, ఏమి నేర్చుకోవాలి, ఏ విధంగా మన జీవితాలను మార్చుకోవాలి అనే విషయాలను మనము బైబిల్ గ్రంథము నుండి ధ్యానం చేస్తూ ఉన్నాము. గత సంవత్సరంలో మనము ప్రసంగి గ్రంథములో అనుదిన జీవితానికి అవసరమైనటువంటి ఆధ్యాత్మిక పాఠాలు, అదే సమయంలో ప్రసంగి గ్రంథములో నుండి యేసుక్రీస్తు ప్రభువారి యొక్కటువంటి విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేశాము. దేవుని చిత్తమైతే ఈ సంవత్సరము క్రైస్తత్వానికి కేంద్రం, మూలము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు గురించి ఈ సంవత్సరం మనము ధ్యానం చేయడానికి ఒక అంశముగా యేసుక్రీస్తు ప్రభు, ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆర్ జీసస్ అనేటువంటి అంశాలను మనము ఈ సంవత్సరము ఆయా కోణాలలో బైబిల్ గ్రంథములో ఏమి రాయబడి ఉందో తద్వారా ఆనందకరమైనటువంటి జీవితాన్ని కేవలము ఈ లోకములో మాత్రమే కాదు, శాశ్వత కాలము నిత్యం మనము ఏ విధంగా ఆనందాన్ని అనుభవించాలో అది మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువు గురించి రకరకాల అభిప్రాయాలు, రకరకాల విధానాలు ఉన్నప్పటికీ కూడా బైబిల్ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభు గురించి ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఆయన యొక్క శ్రేష్టత, ఆయన విశిష్టత, ఆయన ప్రత్యేకత, ఆయన పరిశుద్ధత, ఆయన నిత్యత్వం, ఆయన మానవత్వం, ఆయన దైవత్వం, ఆయన యొక్క అనేక విషయాలు మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలాసార్లు పేరు తెలిసినంత మాత్రమున వ్యక్తి గురించి అన్నీ తెలిసినట్టు కాదండి. అనేక మంది అధికారులు, పేరుగాంచిన వారి యొక్క పేర్లు తెలిసి ఉండొచ్చు. అంత మాత్రమున వారి గురించినటువంటి సంపూర్ణ అవగాహన విషయాలు మనకు తెలిసి ఉండకపోవచ్చు. అలానే చాలాసార్లు క్రైస్తవ పేర్లు, యేసుక్రీస్తు ప్రభువు యొక్క పేరు తెలిసినంత మాత్రాన ఆయన గురించి అవగాహన ఉన్నట్టు కాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే క్రీస్తు లేని క్రైస్తవత్వం అది వేరు లేని చెట్టులాగా, పునాది లేని ఇల్లులాగా, గుండె లేని మనిషిలాగా ఉంటుంది. తాత్కాలికంగా కనపడొచ్చేమో కానీ అది నిలవదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందువల్లే బైబిల్ గ్రంథంలో ఏముందంటే దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై అనే మాట ఉంది. దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై అంటే అస్పష్టంగా అర్థమయ్యి అర్థం కానట్టుగా సగం తెలిసి సగం తెలియకుండా పైపైన మాత్రమే తెలుసుకుంటే అది స్పష్టంగా తెలుసుకున్నట్టు కాదు. కాబట్టి బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ఏముందంటే క్రీస్తును స్పష్టంగా తెలుసుకుంటే హృదయములలో ఆదరణ పొందిన వారై అని. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనలో ఉన్నవి అనే మాట. కాబట్టి క్రీస్తును గురించి స్పష్టంగా తెలుసుకోవాలి అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఇంకేముందంటే
పేతురు భక్తుడు ఏమన్నాడు అంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడైనటువంటి పేతురు భక్తుడు మన ప్రభువును రక్షకుడునైన యేసును గురించిన జ్ఞానమందు అభివృద్ధి పొందాలి అన్నాడు. స్పష్టంగా తెలుసుకోవాలి, ఆయనను గురించిన జ్ఞానమందు అభివృద్ధి పొందాలి అంటే ఆయన గురించి మనకు వారం వెంబడి వారం, సంవత్సరం వెంబడి సంవత్సరం అభివృద్ధి పొందుట అంటే ఆయన స్వభావము, ఆయన తత్వము, ఆయన యొక్క విధానం ఏంటో ఆ విషయంలో మనము అనుసరించే విషయంలో అభివృద్ధి పొందాలి అనే భావన ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, పౌలు అనేటువంటి ఆయన ఏమన్నాడు అంటే, నా ప్రభువు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొంచున్నాను అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని గురించి తెలుసుకొనుట, అర్థం చేసుకొనుట అది అతి శ్రేష్టమైన జ్ఞానము అన్నాడు. జ్ఞానం ఉంది, రకరకాల జ్ఞాన సంపాదన, జ్ఞానార్జన అంటాం కదా, వివిధ రకాలుగా మనము జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. కానీ పౌలు గారు ఏమన్నాడు అంటే, క్రీస్తు గురించినటువంటి జ్ఞానము అది అతి శ్రేష్టమైంది. అవసరమైతే దాని కొరకు నేను సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాను. నాకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ, నాకున్నటువంటి నిష్ఠా గరిష్టలు కానీ, ఇంకేవైతే నాకు లాభంగా ఉన్నవో వాటన్నిటిని కూడా ఈ అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానం నిమిత్తము నష్టంగా ఎంచుకుంటున్నాడు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కేంద్ర బిందువు. ఆయన్ని స్పష్టంగా తెలుసుకోవాలి, ఆయన గురించిన జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. అది అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ మానవ యాత్ర, ఆనంద జీవితాన్ని కొనసాగించాలి అంటే యేసు వైపు చూడాలి అన్నాడు. బైబిల్ గ్రంథంలో హెబ్రీ గ్రంథకర్త ప్రారంభములో ఆయన సృష్టికర్త, ఆయన రక్షణకర్త, అంత మాత్రమే కాదు ఆయన విశ్వాసమునకు కర్త, అంటే ప్రారంభం ఆయనే అని, సృష్టికి ప్రారంభం ఆయనే, మానవుని యొక్క రక్షణకు ప్రారంభం ఆయనే, మానవునిలో విశ్వాసము కలుగుజేయవాడు కూడా ఆయనే. కాబట్టి ఆయన వైపు చూడాలి అన్నాడు. ఈ జీవిత యాత్రలో ఇదొక పందెపు రంగంలాగా, పరుగు పందెంలాగా మన జీవితాలు ఉంటున్నప్పుడు మన గురి, మన గమ్యము ఆయన వైపు చూడాలి అని అంటూ ఉన్నాడు. ఆయన వైపు చూడాలి అంటే ఆయన గురించినటువంటి స్పష్టత, అవగాహన కలిగి ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. మరొక భక్తుడు అన్నాడు, ఇదే పౌలు గారు, అసలు నేను బ్రతుకుట క్రీస్తే అన్నాడు. ఇంకంతకంటే ఇంకేమి చెప్పాలి? యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి ఆ ప్రాముఖ్యత అర్థం చేసుకోవాలి అని చెప్పడానికి నా బ్రతికి క్రీస్తే, చావైతే లాభము అనే మాట ఆయన ఉపయోగించాడు. కాబట్టి ఈ సమయంలో అవగాహన తెలుసుకొనుట అంటే మనుషులు ఏమనుకుంటున్నారు, లేకపోతే రకరకాల ఈ సినిమాలు, వివిధ మాధ్యమాల ద్వారా ఏ విధంగా చూపించారు, దాని ద్వారా వచ్చేటువంటి అవగాహన కాదు. బైబిల్ గ్రంథంలో క్రీస్తు ప్రభువుని గురించి ఏమి రాయబడింది, ఆయన తన గురించి తాను ఏమి ప్రత్యక్షపరిచాడు, ఏమి బయలుపరిచాడు, బైబిల్ గ్రంథం యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏమి చెప్పబడింది, ఏమి వ్రాయబడింది అనేటువంటి విషయాలు మన స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి అని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఎందుకంటే బయట రకరకాల అభిప్రాయాలు ఉంటాయి, రకరకాల విధానాలు ఉంటాయి. కానీ సరైనటువంటి అవగాహన, సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. ఆయన ఎవరు, ఆయన ఏమి చేశాడు,
ఆయన ఏమి చెప్పాడు అనే విషయమై స్పష్టత కలిగి ఉండాలి. చాలాసార్లు మనుషులు చాలామంది ఆయన ఏమి చేశాడు, ఏమి చెప్పాడు దగ్గర ఆగిపోయారు. ఆయన ఏమి చెప్పాడు, ఆయన సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు అని అనేకమైనటువంటి విషయాలు ఆయన చెప్పాడు. చాలామంది ఆయన చెప్పినవి ఒప్పుకుంటారు, కానీ ఆయన ఎవరో ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. అసలు ఆయన ఎవరో అది అంగీకరించకుండా ఆయన ఏమి చెప్పాడో దానిని ఉపయోగించుకోవడానికి అదంత అర్థవంతమైంది కాదు. అలానే ఆమె ఏమి చేశాడో ఒప్పుకుంటారు, కానీ ఆయన ఎవరో సరైనటువంటి అవగాహన లేకుండా ఉంటారు. అది కూడా సంపూర్ణమైనటువంటి లాభం కలిగేటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని దారి ఇవ్వదు. ఒకటి, ఆయన ఎవరు, ఆయన ఏమి చెప్పాడు, ఏమి చేశాడు, ప్రాముఖ్యంగా హూ ఈజ్ జీసస్ ఆర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అనేటువంటి విషయమై మన స్పష్టం కలిగి ఉండాలి అని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ఎందుకంటే మనకి విషయ పరిజ్ఞానం ఉండొచ్చు కొంతవరకు, ఆయన రకరకాల బయట ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి, అటువంటి వనరులను బట్టి ఆయా రీతులుగా మనకు తెలుస్తుంది. కాబట్టి విషయ పరిజ్ఞానం ఉండటం వేరు, అయితే లోతుగా అర్థం చేసుకొని విశ్వాసం ఉంచటం వేరు. అర్థమవుతుంది అనుకుంటాను. కేవలం విషయ పరిజ్ఞానం ఉన్నంత మాత్రాన అది సంపూర్ణమైనటువంటి అవగాహన, అది విశ్వాసంలోకి నడిపించలేకపోవచ్చు. కాబట్టి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏమి రాయబడిందో స్పష్టత కలిగి ఉండాలి. కాబట్టి క్రీస్తు నందు, క్రీస్తుతో, క్రీస్తు వలె, క్రీస్తు కొరకు. క్రైస్తత్వము అంటే క్రీస్తు నందు, క్రీస్తుతో, ఆయనతో ఉండటం. క్రీస్తు వలె, ఆయన ఎవరు, ఆయన ఏ విధంగా ఉంటాడు, ఆయన స్వభావం ఏంటి. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి అన్నాడు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, నా యొద్ద నేర్చుకోనండి అని చెప్పి అన్నాడు. కాబట్టి ఈ విధంగా ఆయన యొక్క గుణలక్షణములు క్రీస్తు వలె ఉండటం, క్రీస్తు కొరకు అనేటువంటి మాటల్లో సరైనటువంటి అవగాహన కలిగి ఉంది. కాబట్టి కేంద్ర బిందువు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు అనే మాట. ఈరోజు దీనికి పరిచయం కింద ఈ యేసుక్రీస్తు ప్రభువు అనేటువంటి అంశానికి పరిచయం కింద మన మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం వరకు. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకాయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. చదువుబడిన వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువారు తన కొంత పరిచర్య చేసిన తరువాత శిష్యులతో ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏమంటాడు అంటే, మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారు అన్నాడు. అంటే అసలు వారి అభిప్రాయం ఏంటి, ఏం అర్థమైంది, ఏ విధంగా వారు చూస్తున్నారు, ఏ విధంగా వారు అర్థం చేసుకుంటున్నారు, సరైనటువంటి అవగాహన కలిగి ఉన్నారా లేదా, లేదా ఇంకేదన్నా అపార్థం చేసుకుంటున్నారా, అనుమానిస్తూ ఉన్నారా, ఏ ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి వచ్చాడో
అది వారికి అర్థమైందా లేదా అనేటువంటి ప్రభువుకి తెలియక కాదు, అయితే శిష్యులకు అర్థం కావడానికి ఆయన ఆ ప్రశ్న వేశాడు. కాబట్టి ఇప్పుడు ముందు జనులేమనుకుంటున్నారు అన్నాడు, రెండవది మీరేమనుకుంటున్నారు అన్నాడు. రెండూ ప్రాముఖ్యమే. జనులేమనుకుంటున్నారు అనేది కొంత అవగాహన ఉన్నప్పటికీ మీరేమనుకుంటున్నారు అది చాలా ప్రాముఖ్యం. వారు అట్లా అంటున్నారు, వీరు అట్లా అంటున్నారు, ఆ శాస్త్రవేత్తలు ఈ విధంగా అంటున్నారు, లేదా పలానా సంస్కర్తలు ఈ విధంగా అంటున్నారు, పలానా గురువులు ఈ విధంగా అంటున్నారు, పలానా శాస్త్రాలు ఈ విధంగా అంటున్నవి అని వారేమంటున్నది ఇవేమంటున్నవి కాదు, నీవేమనుకుంటున్నావు అనేది కూడా చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తు ప్రభువారు ఒకటి జనులేమనుకుంటున్నారు అన్నాడు, రెండవది మీరేమనుకుంటున్నారు అన్నాడు. అంటే ఇది అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు జనులు కానీ శిష్యులు కానీ స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి, తెలుసుకోవాలి అనేటువంటి అర్థం ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుందండి. తన గురించి ఆయన ఒక మాట ఇక్కడ చెప్పాడు. ఈ వచనంలో మనుష్య కుమారుడు అన్నాడు. ఇక్కడ మనుష్య కుమారుడు అన్నాడు, కింద నరులు అన్నాడు. అంటే సాధారణంగా ఈ నరులు, నరపుత్రుడు అంటే మామూలు మనిషి, బలహీనమైనటువంటి నీ వలె నా వలె ఉండేటువంటి మనుష్యుడు. కానీ ఇక్కడ మనుష్య కుమారుడు అని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు దీనికి ఒక చరిత్ర ఉంది, దీనికి ఒక నేపథ్యం ఉంది, దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే దేవుడు బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో దానియేలు అనేటువంటి భక్తునికి మనుష్య కుమారుడు సన్ ఆఫ్ మ్యాన్ అంటున్నప్పుడు అది ఒక బిరుదులాగా. అంటే ఆ మనుష్య కుమారుడు ఆకాశ మేఘారుడై వస్తాడు అంటే ఆయన మానవుని మనుష్య కుమారుడు అంటే అది మనుషులకు పుట్టినవాడు మానవుడు అనే భావనతో కాకుండా ఆయన ప్రత్యేకమైన వాడు, ఆయనే మెస్సయ్య. దాన్ని మెస్సయ్య అనేటువంటి మాట పాత నిబంధనలో హీబ్రూ ఉన్నటువంటి మెస్సయ్యని, కొత్త నిబంధనలో క్రైస్ట్ అనేటువంటి మాట ఉన్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నేను మనుష్య కుమారుడు కానీ ఏమనుకుంటున్నారు అంటే జనులేమనుకుంటున్నారో శిష్యులు చెప్పారు. బాప్తిస్మిచ్చి ఏలియా అన్నారు, బాప్తిస్మిచ్చి యోహాన్ అన్నారు, ఏలియా అన్నారు, ఇర్మియా అన్నారు, ప్రవక్తలలో ఒకడు అని రకరకాల అభిప్రాయాలు చెప్పారు. అయితే ఈ సమయంలో నేడు కూడా మన మధ్య ఈ యొక్క 2025 యొక్క ప్రారంభ దినాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనుషులు ఏమనుకుంటున్నారు, జనులు ఏమనుకుంటున్నారు అని మనం ఆలోచన చేస్తే అనేక రకాలుగా యేసుక్రీస్తు ప్రభువారి గురించి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. తక్కువ చేసి మాట్లాడేవారు, గౌరవించి మాట్లాడేవాళ్ళు, అనేకమైనటువంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ప్రాముఖ్యంగా ఒక 4 అభిప్రాయాలు మనం చూస్తాం. ప్రాముఖ్యంగా ఒక 4 చూస్తే ప్రస్తుతము ఈ 2025 సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి జనులు ఏమనుకుంటున్నారు, ఈ ఆధునిక సాంకేతికత, కృత్రిమ మేధస్సు విస్తరించినటువంటి దినాలలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇటువంటి అవగాహన ఉన్నవి అంటే ఆనాడు ఏ విధంగా జనులు ఆయన మెస్సయ్య అనుకోకుండా ఆయన బాప్తిస్మిచ్చి యోహాన్ అని, ఏలియా అని, ఇర్మియా అని, ప్రవక్తలలో ఒకడని చెప్పని ఏ విధంగా రకరకాల అభిప్రాయాలు కలిగి ఉన్నారో నేడు కూడా రకరకాల అభిప్రాయాలు కలిగి ఉన్నారు. అందులో ఒకటి ఏమంటామంటే ఇది మిత్ అని చెప్పంట, అంటే మిథ్య, ఒక పురాణ గాథ. వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చరిత్ర నిజంగా జరిగింది కాదు. ఇది ఎవరో ఊహించి ఒక క్యారెక్టర్ సృష్టించి పురాణాల్లో లాగా ఒక క్యారెక్టర్ను, యేసు అనేటువంటి ఒక క్యారెక్టర్ను సృష్టించి ఆయనను ఈ విధంగా ఊహాజనితంగా రాసినటువంటి ఒక కథ, ఒక మిథ్య, ఒక ఊహ మాత్రమే అనేటువంటి అవగాహన కలిగి ఉన్నవారు ఉన్నారు. అంటే వారికి ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చారిత్రక నేపథ్యాన్ని వారు ఒప్పుకోరు. ఈయన చరిత్ర పురుషుడు,
నిజంగానే ఈయన పుట్టిన స్థలం ఉంది, పెరిగినటువంటి స్థలం ఉంది, తిరిగినటువంటి స్థలం ఉంది. ఇవన్నీ కూడా చారిత్రక నేపథ్యం. చరిత్రనే 2 భాగాలు చేసి, అది క్రీస్తు పూర్వము, క్రీస్తు శకంగా ఇంత చరిత్ర ఆధారాలు ఉన్నప్పటికీ కూడా, కానీ ఇది కూడా ఒక పురాణ గాథ. ఇది మిథ్య, ఇది వాస్తవమైంది కాదు అనేటువంటి ఒక మిథికల్ అని చెప్పండి అనేటువంటి అభిప్రాయం కలిగిన వారు ఉన్నారు. ఇది సరైనటువంటి అవగాహన కాదు. దేవుని చిత్తమైతే ఈ ఈ ఈ సిరీస్ వరుసగా మనం యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి ధ్యానం అయిపోయే సమయానికి ఇటువంటి అభిప్రాయం ఎవరైనా కలిగి ఉంటే వారు వాటి నుంచి బయటపడి సరైనటువంటి అవగాహనలోకి వస్తారు అని నేను నమ్ముతూ ఉన్నాను. దయచేసి ప్రతి వారము వినటానికి ప్రయత్నం చేయండి. రెండవ అభిప్రాయం ఏంటంటే, ఈజ్ ఎ మ్యాన్, అంటే మనిషి మాత్రమే అనేటువంటి అభిప్రాయం. అంటే ఒక మంచి మనిషి, ఒక శత లేకపోతే ఒక యుగ పురుషుడు, మంచి పనులు చేశాడు, నైతికంగా నీతిగా న్యాయంగా జీవించాడు అని కేవలము యేసుక్రీస్తు ప్రభువారు నీ వలె నా వలె ఒక మానవుడు, కాకపోతే ఒక మంచి మనిషి అనేటువంటి కేవలము ఆయన మానవునిగానే చూసేటువంటి వారు ఉన్నారు. అంటే వీరేం చేస్తారు? ఆయన దైవత్వాన్ని, ఆయన పునరుద్ధానాన్ని వీరు అంగీకరించరు. మిథికల్ అనేవాళ్ళేమో చారిత్రక నేపథ్యాన్ని అంగీకరించట్లేదు. ఈ కేవలం మనిషి మాత్రమే అనేవారు మాత్రం ఆయన యొక్క దైవత్వాన్ని, ఆయన పునరుద్ధానాన్ని, ఆయన చనిపోయి తిరిగి లేచాడు అనేదాన్ని వారు అంగీకరించట్లేదు. ఇది కూడా సరైనటువంటి అవగాహన కాదు. మా ప్రార్థన ఏమిటంటే, ఒకవేళ ఇటువంటి కేవలమైన మనిషి మాత్రమే అభిప్రాయం కలిగి ఉంటే ఈ వరుస ధ్యానాలు అయిపోయేటప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారి గురించి సరైన అవగాహన కలిగి ఉండాలి అనే ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మూడవది ఏమిటంటే, దీన్ని మిస్టికల్ అని చెప్తుంటాం. అంటే ఇది ఒక ఆధ్యాత్మిక మర్మముదం. అంటే ఆయన మానవుడే, కానీ తన యొక్క నిష్ఠాగరిష్టలు, తన యొక్క మానవుడే, కానీ ఈ మానవ ఆత్మ పరమాత్మ కలిసిపోయేటువంటి స్థితికి ఆయన వెళ్ళాడు అనేటువంటి, మ్యాన్ బికేమ్ గాడ్, అంటే మానవుడే ఒక దేవునిలో కలిసిపోయేటువంటి ఒక స్థాయికి ఆయన వెళ్ళాడు అనేటువంటి అవగాహన ఉన్నవారు ఉన్నారు. ఇది కూడా సరైన అవగాహన కాదు. ఇది వాస్తవంగా బైబిల్ గ్రంథం చెప్పిన దానికి వ్యతిరేకం. బైబిల్ గ్రంథం చెప్పేది ఏమిటంటే, ఆయన దేవుడు మానవుడయ్యాడు, మానవుడు దేవుడు కావటం కాదు, ఆయన దేవుడు మానవుడయ్యాడు అనేది బైబిల్ గ్రంథం చెప్పింది. కానీ వీళ్ళకు ఉన్నటువంటి అవగాహన ఏమిటంటే, ఆయన మానవుడే, కానీ ఆయన యొక్క నిష్ఠాగరిష్టలు, ఆయన యొక్క రకరకాల దీక్షల ద్వారా ఆయన పరమాత్మని స్థితికి వెళ్ళాడు అనేటువంటి ఒక మిథికల్ అయితే మిస్టికల్ అభిప్రాయాన్ని కలిగిన వారు ఉన్నారు. ఇది కూడా సరైనటువంటి అవగాహన కాదు. ఇంకొంతమంది ఏమిటంటే, నాలుగవది, దీన్ని ఏమంటాము అంటే, దీన్ని సొంత విధానాలు, ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు అన్వయించుకోవటం. అంటే ఉదాహరణకు వారికి ఏది వారి సొంత దాన్ని బట్టి వారు ఉపయోగించుకుంటూ ఉంటారు. ఉదాహరణకు మంచిగా బోధించే వాళ్ళు ఏంటంటే ఆయన ఒక బోధకుడుగా చూస్తారు, మిగిలిన వాళ్ళు పట్టించుకోరు. ఆయన ఏమై ఉన్నాడు, ఎటువంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఆయన నిత్యత్వము, ఇవన్నీ వారికి అవసరం లేదు. వారు కేవలము ఆయన ఒక బోధకుడు మాత్రమే చూస్తారు. లేకపోతే కొంతమంది ఆయన అనేక మందికి సంఘ సంస్కర్తగా, అనేక మంది వారిని సమాజ స్థాపన, సంఘ సంస్కర్తగా అంతవరకు చూస్తారు తప్పక ఆయన నిజంగా ఆయనకి మరొక కోణం, బైబిల్ గ్రంథం ఏం చెప్పబడింది, ఇవన్నీ వారికి అవసరం లేదు. అలానే ఈ మత గురువులు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మత స్థాపకుడిగా చూస్తారు. ఆయన ఒక మత స్థాపకుడు, ఎక్కడో స్థాపించాడు, అది ఇక్కడికి వచ్చింది,
ఇది మంద కాదు అనేటువంటి ఈ ఈ మతానికి సంబంధించినటువంటి వారు ఆయన్ని ఒక మత స్థాపకుడిగా మాత్రమే చూస్తారు తప్పక ఆయన ఎవరో అనే సరిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయరు. అట్లనే ఈ ఈ రకరకాల సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు ఆయన ప్రేమ, క్షమ, అలానే క్షమించేటువంటి గుణం కలిగినటువంటి ఒక వ్యక్తిగా అంతవరకు చూస్తారు తప్పక సంపూర్ణ అవగాహన ఆయన శిక్షిస్తాడు, ఆయన న్యాయం తీరుస్తాడు. ఎవరైతే ఆయన నమ్ముకోలేదో నరకానికి వెళ్తారు, ఇది కూడా చెప్పాడు. కానీ వారు ఆ అవగాహన కలిగి ఉండరు. ఏదో ఆధ్యాత్మిక గురువులాగా మాత్రమే ఆయన చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా ఈనాడు కూడా జనులు ఈ యొక్క మిథికల్, జస్ట్ మ్యాన్, మిస్టికల్ అండ్ మాడ్యులరైజ్ అంటాం. అంటే కేవలము వాళ్ళకి ఏదైతే నచ్చితే ఆ కోణంలోనే చూడటం తప్పక సంపూర్ణ అవగాహన లేకుండా ఉండటం వలన మనం చూస్తూ ఉంటాం. అయితే మనం చదువుకున్న భాగంలో మరి మీరేమనుకుంటున్నారు అన్నట్టు దానికి పేతురు గారు జవాబిచ్చాడు, సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అనే మాట చెప్పినట్టుగా మనం చూస్తామండి. ఇది క్రైస్తత్వం యొక్క ఒప్పుకోలు, ద క్రిస్టియన్ కన్విక్షన్ అని చెప్పంటాం. అంటే ఆయన దేవుడు అనేటువంటి మాట. యేసు క్రీస్తు ప్రభువారు దేవుడు అనే విషయాన్ని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుందండి. దేవుని కుమారుడు అంటే అర్థం ఏమిటంటే ఆయన దేవుడు అనేటువంటి మాట. కాబట్టి రకరకాల అభిప్రాయాలు, కళలు, దర్శనాలు, నాకు ఆ విధంగా కనపడ్డాడు, ఈ విధంగా కనపడ్డాడు అంటే నీ కనపడిన దానికి వాక్యంలో చెప్పబడిన దానికి సరిపోతుందా లేదా అనేది చూడాలి అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. యేసు నామము ఉపయోగించినంత మాత్రాన యేసు క్రీస్తు ప్రభు వారి గురించి స్పష్టమైనటువంటి అవగాహన కలిగినట్లు కాదు. కాబట్టి ఈ సమయంలో ఈ ఉపోద్ఘాతంలో యేసు క్రీస్తు ప్రభు వారి గురించినటువంటి స్పష్టమైనటువంటి అవగాహన, ఆ యొక్క అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానం, అదే సమయంలో ఆయన గురించినటువంటి ఒక సంపూర్ణ అవగాహన కలిగి ఉండటం ఎంతైనా అవసరమని ప్రభు పేరట మనవి చేస్తాను. ఒకవేళ ఇంకా మీ యేసుక్రీస్తు ప్రభు గారి సరైన అవగాహన లేకపోతే సరైనటువంటి అవగాహన కలిగి ఉండండి. ప్రభు నమ్ముకున్న వారు ప్రభువును నేర్చుకున్న కొలది ఆయనలో ఆనందించడానికి, ఆయన్ను ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరి ఒకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.